తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే కొత్త బ్రాండ్ల మందు కావాలి. అసలు ఏంది ఈ మనిషి, ఏంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏంది అతను మనకి ఇచ్చిన హామీలు ఏంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఏంది, మనం దేనికి ఇన్స్పైర్ అయినాం, మనం దేనికి ఏమన్నా చెప్పిండా రేవంత్ అన్న అని అనుకున్నాం. ఏం చూసి ఏ మాటలు విని తెలంగాణ బిడ్డలు ఓట్లేసిరంటే ఒక్క మాట అయితే నేను గుర్తు చేయాలనుకుంటున్నా. ఈ వార్త చదివిన తర్వాత తెలంగాణలో కొత్త బ్రాండ్ల మందు అన్నాడు కదా. అయితే ఈ తాగుబోతోడు, ఈ సారన్న మాటలు నేను రిపీట్ చేస్తా ఉన్నా, ఈ తాగుబోతోడు రాష్ట్రాన్నంతా కూడా తాగుబోతులను చేస్తుండు. ఈయనన్న మాటలు, ఈ తాగుబోతోడు రాష్ట్రాన్నంతా కూడా తాగుబోతులను చేస్తుండు, మందు మీద పైసలు సంపాదించుకొని పొక్క నింపుకుంటుండు అని ఈ సారన్న మాటలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆన్ రికార్డ్స్ ఉంటాయి, మీరు ఒకసారి వాచ్ చేయొచ్చు. అది కావాలంటే కూడా హిస్టరీలోకి వెళ్ళి ఈ సారన్న మాటలు, మందు మీదనే రాష్ట్రాన్ని నడుపుతుండు ఈ తాగుబోతోడు, పొక్క నింపుకుంటుండు అని అన్నాడు. ఈయన తాగింతగాక యువతలకు పోస్తుండు అని ఈసారి అన్నాడు. అసలు మద్యం మీద రాష్ట్రాన్ని నడుపుతున్నావు కేసీఆర్, నిన్ను ఎట్లా చేయాలో అట్లా చేస్తా, ఆడబిడ్డల మెడలలో పుస్తెల తాడులు తెగిపోవడానికి నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమవుతున్నావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే అన్నారు గతంలో.